చిన్న ఎగ్జాంపుల్ అండి, మహారాష్ట్రకి సంబంధించి ఒక జడ్జిమెంట్ ఉండేదండి. ఒకనొక టైంలో ఒక బ్రోకల్ హౌస్ లో ఒక అమ్మాయిని అరెస్ట్ చేసినప్పుడు ఒక ఎస్ఐ ఆమె నడుపు పట్టుకొని గెంటేశాడంట, ఎక్కడెక్కడో తాకాడంట. అంటే ఆ అమ్మాయి ఎస్పీ ముందు లేకపోతే కోర్టులో జడ్జి గారి ముందు చెప్తుంటే, సార్ ఆవిడ బ్రోకల్ సార్, అయితే ఆవిడకి ఇష్టమై ఒకరితో చేయించుకుంది, ఇష్టం లేకుండా నువ్వెవరు చేయడానికి, వాట్ హ్యావ్ ద రైట్, మీకు ఏ అధికారం ఉంది అంటూ ఆ ఎస్ఐని ఆ సిఐని సస్పెండ్ చేయడం జరిగిందండి. బ్రోకల్ కదా, తప్పు చేసింది కదా, నువ్వెలా డిసైడ్ అవుతావు? వకీల్ సాబ్ లో చెప్తారండి, అన్నయ్య వేసుకునే వస్త్రధారణ బట్టి మీరు ఆడబిడ్డ క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తారా? అర్ధరాత్రులు ఆడపిల్ల పెడితే దానికోసమే అనుకుంటారా? ఒక చదువుకున్న అమ్మాయి సార్, అమ్మాయి సెకండరీ ఎడ్యుకేషన్ లో గుజరాత్ లో స్టేట్ టాపర్, అమ్మాయి మెడికల్ ఎంబీబీఎస్ లో టాపర్, అదే రకంగా మెడికల్ జనరల్స్ రాసింది సార్. ఏదో ఇష్టమై మోడలింగో లేకపోతే సినిమా ఇండస్ట్రీకో వెళ్తే తప్పేనా? ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తప్పేనా? మా రోజారెడ్డి అక్క చెప్పింది సార్, రాజ్యాంగం చాలా హక్కులు కల్పించిందట, ఏ ఆడబిడ్డ ఏ హోటల్కైనా వెళ్ళే హక్కు కల్పించిందంట. నువ్వెవరు బండారు నన్ను అడగడానికి? రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు, నేను ఏ హోటల్కైనా వెళ్తాను, నువ్వెవరు అడగడానికి? ఎవరితో ఉంటే నీకెందుకు అని అడిగింది సార్. కానీ ఇక్కడ తప్పుని ప్రశ్నిస్తుంది, నాకు జరిగిన అన్యాయం అంటూ అమ్మాయి ప్రభుత్వం మారాక బయటకు వచ్చింది చూడండి సార్. ఇప్పుడు కూడా రక్షణ కల్పించకుండా ఆ అమ్మాయి మహారాష్ట్ర, అమ్మాయి బొంబాయిది, నాకేం సంబంధం, ఎలిగేషన్ ఉంది. ఎవరి మీద లేదమ్మా ఎలిగేషన్? రోజారెడ్డి గారి మీద లేదా? ఆవిడకి ప్రత్యేక శాఖలో ఒక మంత్రివర్యులు పోస్ట్ కూడా ఇచ్చారు కదా. అంటే ఎలిగేషన్ ఉంటే అమ్మాయిని జిందాల్ గారు పాపం మహారాష్ట్రలో ఎదుర్కొనేవారే, మహారాష్ట్రలో కంప్లైంట్ తీసుకోలేదే. ప్రైవేట్ కంప్లైంట్ పుట్టప్ చేస్తే ఇక్కడికి తీసుకొచ్చి అరెస్ట్ చేసి అక్కడ కంప్లైంట్ వెనక్కి తీపిచ్చారే. ఆడబిడ్డలో కూడా రంగులు, రూపులు, కులాలు, మతాలు, క్యారెక్టర్లు డిసైడ్ చేస్తున్నారా? స్పెషల్ ప్రొవిజన్ ఫండ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అంటూ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులి ఉమెన్ కి, మంచి ఉమెనా, చెడ్డ ఉమెనా, తప్పుడు ఉమెనా అవన్నీ రాయలేదమ్మా. ఈరోజు మాకే చట్టం ఉందో శ్రీరెడ్డి గారికి అదే చట్టం ఉంది, మాకే చట్టం ఉందో రోజారెడ్డి గారికి అదే చట్టం ఉంది, మాకే చట్టం ఉందో భారతిరెడ్డి గారికి, భువనేశ్వరమ్మకి, అందరికి అదే చట్టం ఉందండి. సో వారికైతే ఒకలాగా వీరికైతే ఒకలాగా నిర్వహించినటువంటి గత ప్రభుత్వ వాసిరెడ్డి పద్మ గారు కూడానండి, భారతి గారిని ఎవరో అన్నారని చెప్పి ఐలాపురం హోటల్ ఒక ప్రెస్ మీట్ పెట్టి లేడీస్ అందరినీ పిలిపించి సీఎం గారి భార్యని మీరు ఇలా మాట్లాడతారా? ఏమ్మా సీఎం గారి భార్య ఆడబిడ్డ మేం కాదా? అనిత గారి మీద మాట్లాడారు, మా రాయపాటి అరుణ మీద మాట్లాడారు, మా గురించి మాట్లాడారు, తల్లి బోనమ్మ గురించి మాట్లాడారు. ఏమ్మా వీళ్ళు ఆడవాళ్ళలా మీకు అనిపించట్లేదా? ఎవిడెంట్రీగా మీ మీ పంచ్ ప్రభాకర్ లాంటి వాళ్ళు, మీ శ్రీరెడ్డి గారు లాంటి వారు ఎన్ని మాటలు మమ్మల్ని ఎవిడెంట్రీ ఉంది కదమ్మా. మీరు ఏ చర్యలు తీసుకోపోగా భారతి గారిని అన్నారని బయటకు వచ్చారమ్మా. ఏది భారతి గారి కోసం మీకు పోస్ట్ ఇచ్చింది వారై ఉండొచ్చు, కానీ మీరు మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఏ పార్టీలో ఆడబిడ్డ నష్టపోయినా, ఎలాంటి క్యారెక్టర్ ఉన్న ఆడబిడ్డ నష్టపోయినా మీరు వారి పట్ల నిలబడాలి. కానీ మా రాష్ట్రాన్ని బాంబే ఎందుకండి? ఓకే, మహిళా కమిషన్ ఇప్పుడు వాళ్ళ టర్మ్ అయిపోయింది, అంటే గవర్నమెంట్ వెళ్ళిపోయింది, సరే అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాబట్టి వాళ్ళంతా వాళ్ళు రిజైన్ చేయాలి, ఆవిడ కూడా చేసినట్టున్నారు. బట్ స్టిల్ ఎందుకని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు? ఖాళీగా ఉండకూడదనా? సార్ లేదు సార్, అది కూడా మొన్న కూడా జీవో ఏదో రిలీజ్ చేశారంట సార్, అతి తొందరలో భర్తీ చేస్తారు. చంద్రబాబు గారు ప్రాసెస్ ఎప్పుడు లేట్ గానే ఉంటుందండి. మీరు కూడా గమనిస్తే మొన్న కూడా అమ్మాయి ఏదైతే కాదంబరి జత్వాని రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇంకా విశాల్ గున్ని గారిని అరెస్ట్ చేయలేదా అంటే, ఆగమ్మా చేస్తారు, ఆధారాలు పట్టుకొని చేస్తారు, ఆరోపణల మీద చేస్తే కక్ష సాధింపు అంటారు వైసీపీ ప్రభుత్వం అంటూ ముందు రోజు టికెట్లను బట్టి అప్రూవల్ గా మారిపోయిన పోలీసులను బట్టి ఆయన వాళ్ళని అరెస్ట్ చేయడం, సస్పెండ్ చేయడం జరుగుతుందండి. ఎనీవే ప్రొసీజర్ ని ఫాలో అవుతారు, నిదానమే ప్రధానం అంటారు, నిజం నిలకడ మీద తెలుతుందంటారు, ఓర్పుగా నేర్పుగా పరిపాలన చేయాలన్నటువంటి చంద్రబాబు గారి బాటలోనే రాష్ట్ర అడుగుజాడల్లో ముందుకు వెళ్తుందండి. ఎనీవే తొందరపడకూడదు, పోస్ట్ భర్తీ అవుతుంది, భర్తీ అయిన ప్లేస్ లో గట్టిగా వాయిస్ వినపడుతుంది, ఇలాంటి ఆడబిడ్డల పక్షాన గట్టిగా నిలబడే వాళ్ళే వస్తారు. మోరోవర్ కక్ష సాధింపు అనేది ఉండకూడదు కాబట్టి ఆధారాలతో అరెస్ట్ చేశారండి. గత ప్రభుత్వం A37 గా ఆధారాలు నిరూపించకుండా చంద్రబాబు గారిని 52 రోజులు 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు మాకు అర్థమైందండి, అరెస్ట్ చేయడం తప్పు కాదు, కానీ ఆధారాలు చూపించాల. వారికి ఏ ఎఫ్ఐఆర్ చేస్తుందో వారి మీద ఎఫ్ఐఆర్ చూపించాలా. ఇవన్నీ కాకుండా కక్ష సాధింపు, కుట్రకోణం అంటూ ఎప్పుడో ఆయన ఎఫ్ఐఆర్ లో ఇప్పుడుగా కొత్తగా ఒకళ్ళని క్రియేట్ చేసి ఆధారాలు సుప్రీంకోర్టు అడిగినా చూపించలేదు, హైకోర్టు అడిగినా చూపించలేదు, దాచిపెట్టుకుంటూ ఢిల్లీలో ప్రెస్ మీట్లు ఇచ్చిన అడ్వకేట్ జనరల్ కొనగోలు గారిని చూసాం, సిఐడి చీఫ్ ఇంకొకరిని చూసాం. వీరందరూ కూడా చిత్తశుద్ధి పరిపాలన ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర, లేకపోతే రాజకీయ దురంధరుడు దార్శనికుడు చంద్రబాబు గారి దగ్గర సుపరిపాలన అందుతుందని మేమందరం భావిస్తున్నాం సార్. రజనీ గారు, అంటే ఈ ఇష్యూస్ వారీగా ఓకే మీరు టైమ్లీ రెస్పాన్స్ వస్తుంది, దాంతోపాటు ఇంకోటి భాగస్వామ్య పక్షంగా మీ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు సూపర్ 6
గురించి వాళ్ళు మాట్లాడుకోవాలి. 100 రోజులు అయిపోయింది. 100 రోజులు అయిపోయిన తర్వాత కూడా మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడుకోకపోతే మరి జనం ఇప్పటికే క్వశ్చన్ చేయడం